హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా రవ్వ కేసరి మీరైతే ప్రిపేర్ చేసేసుకోవాలంటే వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేయండి. వరదపాశం లాంటి రవ్వ కేసరి చూడ్డానికి మనకి నోరూరిపోతుంది కదా. ఈ విధంగా సేమ్ ఇదే టిప్స్తో మీరు ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది. 1/2 కేజీ రవ్వ, 1/2 కేజీ షుగర్, అలాగే 2.5 లీటర్ వాటర్ పోసిస్తే మనకైతే ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అందుకోసం 1/2 కేజీ రవ్వ తీసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. మొత్తం ఈవెన్గా మనకి కంప్లీట్గా హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అది కూడా వెడల్పాటి ముక్కుడు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే వాటర్ వచ్చేసి 2.5 లీటర్ వాటర్ తీసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని మరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మూత పెట్టేసి బాగా హై ఫ్లేమ్ పెట్టేసి మరగదీయాలి. ఈ విధంగా మరిగేటప్పుడు మనం ఇందులోకి పసుపునైతే యాడ్ చేస్తున్నాను. నేను కలర్ని అయితే అస్సలు యాడ్ చేయట్లేదు, హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఇలా పసుపు తీసుకొని అలాగే షుగర్కి టేస్ట్ తగ్గట్టుగా బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అయితే యూజ్ చేశాను. అది ఒక చిటికెడు ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ షుగర్ని తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బెల్లాన్ని అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే షుగర్ యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే బెల్లం వేసుకోండి, ఇంకా బాగా హెల్త్కి అయితే మంచిది కాబట్టి. ఈ విధంగా షుగర్ని మొత్తం పోసేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. వాటర్ అనేది మనం పాకం అనేది ఏం రానవసరం లేదు. నార్మల్గా మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీని ఒక 8 తీసుకొని దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మీరు జీడిపప్పులు, బాదం పప్పులు ఏమైనా ఉంటే అవి కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోండి. ఆ విధంగా మొత్తం మనకి మసిలినట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టు. చూడండి, ఇవైతే నేను డైరెక్ట్గా అందులోనే వేసేస్తున్నాను. రెండింటిని అందులో వేసేసుకొని బాగా మనకి కలుపుకుంటూ, ఆల్రెడీ మనకి మొత్తం మసిలిపోయింది వాటర్ కాబట్టి ఇప్పుడు మనం రవ్వను అయితే యూజ్ చేసేయచ్చు. ఆ రవ్వ ఫ్రై చేసింది కాబట్టి నార్మల్గా పైకి పెట్టి మనం పోస్తూ ఉంటే దానంతటా అదే కలుపుకున్నట్లు అయిపోతుంది. ముద్ద అనేది అస్సలు రాదు. ముద్ద రాకుండా మనకి ఈజీ టిప్స్తో ఈ విధంగా రవ్వనైతే ఫ్రై చేసుకొని ఎప్పుడైనా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే మీకు రవ్వ కేసరి అనేది చాలా అంటే చాలా టేస్టీగా, చాలా మంచి స్ట్రక్చర్తో మన ముందుకైతే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎవరైనా, అసలు చేయరాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది. సేమ్ ఇదే టిప్స్తో ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.